నమస్తే. భారత్ బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని నెలలుగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల గురించి మనకు తెలుసు. అండ్ తాజాగా షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఢాకా కోర్టు నిర్ణయం కూడా తీసుకుంది. మరింత ఈ యొక్క నిర్ణయం తర్వాత మన ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని బంగ్లాదేశ్ ఎన్ఎస్ఏ ఖిలావుర్ రహమాన్ ఢిల్లీలో కలిశారు. వీళ్ళిద్దరి మధ్య భేటీలో ఏం జరిగింది, అజిత్ దోవల్ ఏం చెప్పి పంపించారు, బంగ్లాదేశ్ కాలబేరానికి వచ్చిందా, అసలు ఏం సంభాషణ జరిగింది, ఏం చెప్పి పంపించారు, ఢాకా ఎందుకు అజిత్ దోవల్ ఇన్వైట్ చేశారు, ఈ భేటీ గురించి మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. నమస్కారం. రావు గారు నమస్తే. రావు గారు, అజిత్ దోవల్ గారితో భేటీ జరిగిందంటే డెఫినెట్గా అది చాలా కీలకమైనటువంటి భేటీనే. అందులోకి ఇప్పుడు ఎందుకు దీనికి సిగ్నిఫికెన్స్ అంటే ఆమెకు డెత్ పెనాల్టీ వేసిన తర్వాత ఫస్ట్ టైం జరిగినటువంటి ఒక హై లెవెల్ మీటింగ్ అది. అంటే అఫ్కోర్స్ అక్కడ ఒక అకేషన్ కూడా ఉంది, కొలంబో సెక్యూరిటీ కౌన్సిల్ అని కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్, బంగ్లాదేశ్ అందరూ ఎన్ఎస్ఏలు కలిశారు. అందులో పర్టికులర్గా వీళ్ళిద్దరు కలిశారు. ఏంటి కన్వర్సేషన్ జరిగి ఉండొచ్చు, మీకున్న ఇన్పుట్స్? మామూలుగా కాంక్లేవ్లో అయితే మాత్రం ఇండో బంగ్లాదేశ్ గురించి స్పెసిఫిక్ వీటి గురించి డిస్కషన్ అయ్యే అవకాశం తక్కువ అండి. జనరిక్ డిస్కషన్, కౌంటర్ టెర్రరిజం, ఇంటెలిజెన్స్ షేరింగ్, సెక్యూరిటీ, ఈవెన్ క్లైమేట్ చేంజ్, ఇటువంటివి అన్నీ జరిగి ఉంటాయి కొంతవరకు. కానీ ఇండియా బంగ్లాదేశ్ గురించి మాత్రం ఆయన ఒకరోజు ఖిలావుర్ రహమాన్ ఒకరోజు ముందర వచ్చారు, మీటింగ్ కంటే ముందర. ఆ రోజంతా అక్కడే ఉన్నారు ఢిల్లీలోనే. ఈ టైంలో ఆయన దోవల్ గారిని కలవడం జరిగింది, మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్లో జరిగినాయే ఇవి ఇండో బంగ్లాదేశ్ స్పెసిఫిక్ అనుకుందాం. అందులో మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్కి మనకు ఉన్న ఇష్యూ ఏంటంటే మెయిన్ పొలిటికల్ ఇష్యూ. షేక్ హసీనా గారిని ఇండియాకు మన ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళేమో ఆవిడని ఫిగిటివ్ కింద డిక్లేర్ చేయడం, తర్వాత ఒక కోర్టు ఆవిడకి పొలిటికల్ డెసిషన్స్ మీద ఇండిక్ట్ చేసి డెత్ పనిష్మెంట్ ఇవ్వడం, విచ్ డజంట్ హ్యాపెన్ జనరలీ. పొలిటికల్ రివెంజ్ కింద అది క్లారిటీతో అర్థమవుతుంది. ఇదొకటి. రెండవది, చైనాకి యూనస్ గారు అప్పుడు చెప్పినట్టుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బంగ్లాదేశ్ మీద డిపెండెంట్ అవుతాయా, చికెన్ నెక్ కారిడార్ ఒకవేళ ఏమన్నా చైనాకి హెల్ప్ చేయడానికి బంగ్లాదేశ్ ఏమన్నా హెల్ప్ చేస్తుందా అన్నదానికి కొంచెం మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే 2 నెలల క్రితం మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి 3 సీనియర్ అధికారులు బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కూడా కలగడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొన్ని ఎయిర్పోర్ట్స్కి, అన్యూజ్డ్ ఎయిర్పోర్ట్స్కి, మన కలకత్తా వెస్ట్ బెంగాల్ బోర్డర్లో ఉన్న ఎయిర్పోర్ట్స్కి రావడం కూడా జరిగింది. ఆ విజిట్లో ఏం ట్రాన్స్ఫర్ అయిందో మనకి ఇంకా పబ్లిక్ కాలేదు, ఎక్కడ బ్రీఫింగ్. ఈ మధ్యలో అక్కడ అమెరికా నుంచి వచ్చిన ఒక స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ స్టిల్ సపోజ్ టు బి ఇన్ సర్వీస్ 3 నెలలు అక్కడ ఉన్నారు. అంటే ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారు. అదని ఏం ప్లాన్ చేస్తున్నారో ఎవరికి తెలియలేదు. కానీ ఆయన అనుమానాస్పదలో చనిపోవడం, దాన్ని వితౌట్ పోస్ట్ మార్టం బాడీని అమెరికన్ ఎంబసీ పికప్ చేయడం జరిగింది. అదే కదా మీడియాలో, అది మీడియాలో నరేంద్ర మోడీ గారి మీద హత్యా ప్రయత్నం కింద చిత్రీకరించడం జరిగింది. అది ఎంతవరకు ట్రూత్ అన్నది మనకు తెలియదు, అది వదిలేద్దాం. సో అమెరికన్ అంబాసిడర్ కూడా టు బంగ్లాదేశ్ పాత అతను కూడా దాదాపు 6-7 ట్రిప్పులు చేయడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుందో కొంచెం క్లారిటీ రావాలి. హసీనా గారి ప్రకారం మాత్రం మనం అనుకునేది ఏంటంటే ఒక ఐలాండ్ ద్వీపం ఏదైతే ఉందో అది బర్మాకి దగ్గరలో, ఆ ద్వీపం బంగ్లాదేశ్ సైడ్ నుంచి అమెరికాకి వాడుకోవడానికి ఇమ్మని అడుగుతున్నారని మనం అనుకోవచ్చు. ఇంకా మనం ఎక్స్టెన్షన్లో చూస్తే ఏంటంటే ఇప్పుడు అమెరికా అప్పుడు బ్రిటన్ చేసే ఎఫర్ట్స్ అన్నీ ఇప్పుడు అమెరికా టేక్ ఓవర్ చేసింది. బ్రిటన్ పవర్ పోయింది. బ్రిటన్ ఒకప్పుడు ఇజ్రాయెల్లో ఎలా క్రియేట్ చేసిందో అదే ప్యారలల్ రేంజ్లో సౌత్ ఏషియాలో ఎక్కడా లేని క్రిస్టియన్ కంట్రీ ఒకటి చేయాలని చూసింది. అది చాలా వీక్గా జరిగింది, జరగనివ్వలేదు. మొరార్జీ దేశాయ్ గారి టైంలో చాలా బ్రేక్ చేయడం జరిగింది ఆ ఎఫర్ట్ని. ఆ ఎఫర్ట్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాయి. ఆ ఎఫర్ట్లో భాగం కింద చిట్టగాం హిల్ ట్రాక్ట్స్ బంగ్లాదేశ్లోను, మనం నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, బర్మాలో ఉన్న అరకాన్ ప్రాంతం క్రిస్టియన్ ఏరియా ఉన్న ప్రాంతం, దీన్ని తీసుకుని సెపరేట్ కంట్రీ చేద్దాం. అందుకని నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అంటారు ప్రొవిజనల్ గవర్నమెంట్లో. వాళ్ళందరూ క్రైస్ట్ కోసం దేశం అని చెప్తున్నారు. అది క్లారిటీతో ఉంది. ఈ విధంగా జరిగిందా, ఈ ఐలాండ్ కోసమే జరిగిందా అంటే మనం ఆలోచించాల్సింది. ఇంకా మూడోది
సిలిగురి కారిడార్ అన్నారు. ఇది సిలిగురి కారిడార్ని థికెన్ చేయడానికి మనకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే అంతకుముందు గౌహతి, ఇప్పుడు ఏదైతే అస్సాం రాజధాని ఉందో, ఇది రంగపూర్ అనే ఒక జిల్లాలో ఉండేది. ఆ రంగపూర్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. ఓకే. అది చాలా బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. ఒకప్పుడు పాత జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు దాని పాపులేషన్ మన విజయవాడ అంత ఏరియా కింద లెక్క పెట్టుకోండి. ఆ రంగపూర్ దగ్గర నుంచి, గౌహతి దగ్గర నుంచి ఒక లైన్ గీస్తే నార్త్ దినాజ్పూర్ దగ్గరికి చేరుకుంటాం మనం వెస్ట్ బెంగాల్లో. ఓకే. సో మనకు మనం కట్ చేసేయచ్చు ఈజీగా. ఇదే హేమంత్ బిశ్వ శర్మ గారు క్లియర్గా చెప్తున్నారు. అదే ఇప్పుడు మాట వస్తే మొహమ్మద్ యూర్ అంటే ఆ మధ్య చైనా వెళ్ళి మాట్లాడాడు. మేము కావాలనుకుంటే సిలిగురి చికెన్ నెక్ కారిడార్ని మేము కట్ చేసేయగలం, భారత్ నుంచి వేరు చేసేయగలం అని మాట్లాడుతున్నాడు. అక్కడ చైనాకి చాలా హామీలు ఇచ్చాడు, రకరకాల పిచ్చివాగడంతా వాగి ఇక్కడికి వచ్చాడు. సిలిగురి చికెన్ నెక్ కారిడార్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం బంగ్లాదేశ్ కానీ లేకపోతే చైనా కానీ, పర్టికులర్గా మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మీరు ఏదో చెప్పారు ఒక ఆప్షన్ ఉంది, రంగపూర్ నుంచి రంగపూర్ కారిడార్ మనం ఓపెన్ చేసేయచ్చు. ఆ విధంగా మనకి మన దగ్గర ఆప్షన్ ఉంది. అది పెద్ద కష్టమేం కాదు. పెద్ద కష్టమే. అక్కడ నదులు కూడా తక్కువే ఉన్నాయి. ఓన్లీ వన్ నది ఉంది, చిన్నది, అంటే మేనేజ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి కూడా, నేను కూడా అంటే మీ ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడిన తర్వాత ఏం జరిగి ఉండొచ్చు ఈ కన్వర్సేషన్ అని నేను కొంత మాట్లాడిన దాని మీద ఏంటంటే, కొన్ని నదులు చాలా ఉన్నాయి బంగ్లాదేశ్కి భారత్కి మధ్య, దాదాపు 50కి పైగా నదులు ఉన్నాయి, ఇక్కడి నుంచే ప్రవహిస్తాయి. అవి గనక మనం ఆపేస్తే, ఆ ప్రవాహాన్ని గనక మనం ఆపేస్తే, పాకిస్తాన్కి ఏ విధంగా అయితే ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఎబియన్స్లో పెట్టామో అదే విధమైనటువంటి స్ట్రగుల్, అదే కష్టము ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా రావచ్చు. ఇప్పుడు మన ఇండియాలో ఫరక్కా బరాజ్ ఉందండి. ఫరక్కా బరాజ్ గంగా నది ప్రవాహాన్ని బంగ్లాదేశ్కి మనకి డివైడ్ చేస్తుంది. దెర్ ఈజ్ అ సెపరేట్ డైరెక్టర్ ఫర్ దాట్. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమైందంటే, హుగ్లీ నదిలో వాటర్ తగ్గిపోతుంది దానివల్ల. ఎందుకంటే బంగ్లాదేశ్కి పాజిటివ్గా ఇచ్చాం మనం, ఫ్రెండ్లీనెస్లో పాజిటివ్గా ఇచ్చాం. దానివల్ల మన హుగ్లీ నదిలో వాటర్ తగ్గిపోతుంది, మనకు కూడా సిల్టింగ్ అయిపోతుంది. కలకత్తా పోర్టు సిల్టింగ్ అవుతుంది. అందుకని హాల్డియా పోర్టు ఇంపార్టెన్స్ పెరిగింది. పక్కనే ఉన్న ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్టు ఇంపార్టెన్స్ పెరిగింది. హౌరా పోర్టు తగ్గుతుంది. ఒకవేళ మనం ఫరక్కా బరాజులో బంగ్లాదేశ్కి వాటర్ ఎక్కువ వదలకుండా హౌరా నదిలో వదిలేస్తే, ఆ ట్రీటీని అబ్రిగేట్ చేస్తా లేకపోతే సస్పెన్షన్ చేసి మనకి ఉన్న ప్రాబ్లము సాల్వ్ అయిపోతుంది, అటు బంగ్లాదేశ్కి కూడా చెంపదగిపోతుంది. ఓకే. సో వీ హ్యావ్ ఆప్షన్స్. ఓకే. అలాగే ఇక్కడి నుంచి మన హౌరా నుంచి గౌహతి వరకు చిన్న లెవెల్ షిప్స్ వెళ్ళే అవకాశం ఉంది బ్రహ్మపుత్ర నదిలో. యాక్చువల్గా ఇంకా కొంచెం చిన్న షిప్స్ తీసుకెళ్తే దిగ్బాయ్ వరకు తీసుకెళ్ళచ్చు. ఓకే. యాక్చువల్గా మొన్నటి వరకు తీసుకెళ్ళేవాళ్ళు షిప్స్ వెళ్ళేవి, గౌహతి వరకు వెళ్ళేవి చిన్న రకం షిప్స్. అది ఆ వాటర్ కూడా మనకు కావాలంటే చైనా 3 గార్జెస్ డ్యామ్ ఎలా కడుతుందో, ఎలా కట్టిందో వాళ్ళ టెరిటరీలో బ్రహ్మపుత్ర నది మీద, మన అరుణాచల్ ప్రదేశ్లోను అస్సాంలోనూ కడితే వీళ్ళకి బ్రహ్మపుత్ర నది కూడా అయిపోతుంది. అలాగే సిల్చర్ కారిడార్, ఏదైతే అస్సాంలో హిల్స్ ఉన్నాయి, మిజో హిల్స్ ఉన్నాయి, ఈ వాటర్ అంతా అక్కడి నుంచి ఫ్లో అవుతుంది ఒక మాదిరిగా. ఈ ఏరియా కొంచెం డ్రైనెస్ ఉంటుంది, ఆ టైప్ ఏరియా. దీనికి బోర్డర్లో త్రిపుర పడుతుంది. ఆ వాటర్ కూడా మన కంట్రోల్ సిల్చర్లో చేసేయచ్చు. సో మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మనం బే ఆఫ్ బెంగాల్ మూసేయచ్చు. మన ఈస్టర్న్ ఫ్లీట్ ఉంది, ఈస్టర్న్ ఫ్లీట్ వైజాగ్లో డైవర్ట్ చేయాల్సి ఉంటుంది మూసేస్తే. సిల్చర్లో ఇరిగేషన్ పెరుగుతుంది. త్రిపురకి వాటర్ సప్లై చేయవచ్చు హిల్ ఏరియాస్కి. ఓకే. అలాగే పంప్ చేసి, ఇప్పుడు కాళేశ్వరం డ్యాము అది ప్రాజెక్ట్ అంటారు తెలంగాణలో, ఒక న్యూక్లియర్ రియాక్టర్కి అవసరమైనంత జనరేట్ చేసే అంత పవర్ వాడి మనం పంప్ చేయాల్సినప్పుడు ఆ ఏరియాస్లో కూడా పంప్ చేయొచ్చు. అలాగే బ్రహ్మపుత్ర అనేది అయితే అది కూడా చేయక్కలేదు, అది న్యాచురల్ గ్రావిటీ ఫ్లోలో వెళ్తుంది. ఫరక్కా బరాజ్ అయితే ఫుల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి అక్కడ. ఈ రోజున కావాలంటే ఏ రోజున కావాలంటే 2 గంటలు కూడా పట్టదు వాటర్. ఇప్పుడు ఈ వాటర్ మీద వాళ్ళ డిపెండెన్సీ అంటే అగ్రికల్చర్ లేకపోతే బోత్? అగ్రికల్చర్ ప్లస్ నావిగేషన్ రెండు ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్లో చాలా వరకు బోట్ రాఫ్ట్ల మీద వాడతారు. అంటే ఇప్పుడు మన సైడు గోదావరి కృష్ణా నదుల్లో అంతకుముందు ఇసుక ఎలా క్యారీ చేసేవారు, కొబ్బరికాయలు ఎలా క్యారీ చేసేవారు, వరి ఇదంతా ఎలా క్యారీ చేసేవారు, అలాగే ఇప్పుడు కూడా బంగ్లాదేశ్లో అలాగే నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు సిల్చర్ వెళ్ళారంటే వరుసగా నదిలో బోట్లు వెదుళ్ళు కనిపిస్తాయి పెద్ద పెద్దవి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతూ ఉంటాయి, అవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తారు నావల కింద.
అలాగే మీకు పైనుంచి బై ఎయిర్ చూస్తే మీకు క్లియర్ కట్ వాటర్ ఛానల్స్ కనిపిస్తాయి, అందులో షిప్స్ కూడా కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మపుత్ర నదిలో మన షిప్స్ కూడా గౌతి వరకు వెళ్తున్నాయి బంగ్లాదేశ్ తోటి పర్మిషన్ తోటి. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ సార్ ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కలిశారు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరి భేటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొహమ్మద్ యూనస్కి ఈ భేటీ తెలిసే జరుగుతుందా? ఐ మీన్ అతని ఇష్టపూర్వకంగానే జరుగుతుందా, లేకపోతే అతనే పంపించాడా, ఎలా చూడొచ్చు మనం? మహమ్మద్ యూనస్ గారికి తెలిసే జరుగుతుంది. మహమ్మద్ యూనస్ గారు హీఈస్ అ క్యాట్ ఆన్ ద వాల్, గోడ మీద పిల్లి. పాకిస్తాన్ ఐఎస్ఐ కంట్రోల్లో ఉన్నారు ఆయన. పాకిస్తాన్ ఐఎస్ఐ యూనివర్సిటీస్లోను వీటిలోనూ ఫండమెంటలిస్ట్ని ప్రోత్సహించి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇటువంటి అన్నీ చేయించి ఈయన నిలబెట్టించింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అందుకనే ఆయన కొంచెం మౌనంగా వార్నింగ్ ఇస్తున్నారు యూనస్కి, నువ్వు ఎక్కువ మాట్లాడకు, అమెరికాకి మధ్యలో ఐలాండ్ ఇస్తానన్నారు. అటువంటిది చేసేదే లేదు, ప్రసక్తి లేదు, అప్పుడు ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు యూనస్ గారికి. అంటే ఏంటంటే బేసికలీ ఆర్మీ చీఫ్ పవర్ టేక్ ఓవర్ చేయట్లేదు అంతే. అక్కడ ఒక యూనస్ గారికి డెమోక్రసీ ఫంక్షన్ చేయనిస్తున్నారు, కానీ ఈయన ఐఎస్ఐ కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు భయం ఏంటంటే ఇండియా ఏం చేస్తుంది అన్నది భయం. ఎందుకంటే యాంటీ హిందూ రైట్స్ నడుస్తున్నాయి, యాంటీ ఇండియా పాలసీలు విపరీతంగా నడుస్తున్నాయి, చైనా హెల్ప్ చేయగలిగే స్థితిలో లేదు, ఇలాంటివి నడుస్తున్నాయి. కాబట్టి ఆయన యూనస్ గారు అటు ఇటు నడుస్తున్నారు, ఎటు ఫేవరబుల్గా ఉంటే అటు నడుస్తారు. అది మనం చేయాల్సింది ఏంటంటే పాక్ ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ జనరల్స్ కూడా తిరుగుతున్నారు, ఢాకాలో సివిల్ పాస్పోర్ట్ మీద వచ్చారు, మిలిటరీ పాస్పోర్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద రాలేదంట, ప్రైవేట్ సివిలియన్ పాస్పోర్ట్ చేయించుకుని టూరిస్ట్ లాగా వచ్చారు. అంటే ఏంటంటే ఏదో అండర్ హ్యాండ్ నడుపుతున్నారు. అందుకని మన ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆఫీసర్స్ కూడా వెళ్ళారు కదా. మనం ఆ వైట్ పాస్పోర్ట్ మీద వెళ్ళామండి, మన అఫీషియల్గా అంటే అందులో ప్రైవేట్ విజిట్ ఏమీ లేదు. కానీ మనకున్నది ఇంకోటి ఏంటంటే చిట్టగాం హిల్ ట్రాక్ట్స్ అన్నది ట్రైబల్ ఏరియా, మన మిజోస్ త్రిపుర వీళ్ళకి బాగా కలుస్తుంది. ఒకవేళ నిజంగా మనం అక్కడ వాళ్ళకి ట్రైబల్ హిల్ ట్రాక్ట్స్కి వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి మీరు ఇలా అని ప్రెషర్ చేస్తే అక్కడ ఇన్సర్జెన్సీ బయటకు వస్తుంది, అది కూడా వాళ్ళకి భయమే బంగ్లాదేశ్ వాళ్ళు. సో ఇదండి చూడండి, ఈ సిలిగురి చికెన్ నెక్ కారిడార్ని ఎక్స్పాండ్ చేయడానికి ఏదో ప్రయత్నం జరుగుతోంది. ఎక్స్పాండ్ చేయాలంటే ఇప్పుడు బంగ్లాదేశ్లోంచి ఏమైనా కొంత పార్ట్ మనకు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా, పాసిబిలిటీ ఉందా? నేను అనుకుంటే అలాగే అనుకోవట్లేదండి. అంతమంది ఎక్స్పాన్షన్ దీన్ని ఒక ఎనాలజీ తోటి చెప్తాను. తెనాలి రామకృష్ణ అన్న కథలో ఓ గీతను చిన్నది గీయాలంటే ఎలా చేయాలన్నారు, లేకపోతే పెద్ద చేయాలంటే ఏం చేయకుండా, అప్పుడు పక్కన ఇంకో గీత గీయమన్నారు, సింపుల్గా అలాగే పోయి. మనం కూడా ఇక్కడ అలాగే చేస్తామండి. సిలిగురి కారిడార్లో నార్త్ దినాజ్పూర్, సౌత్ దినాజ్పూర్, దానిపైన కింద కొంచెం ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్లు ఉంటాయి. అలాగే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, కూచ్బిహార్ డిస్ట్రిక్ట్. ఆ కూచ్బిహార్ డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళు హిందూస్ కింద కూడా లెక్క పెట్టుకోరు, అటు ముస్లిమ్స్ అసలు ముస్లిమ్స్ కాదండి, కాకపోతే ఏంటంటే హిందువులోనే ట్రైబల్ కింద. వాళ్ళు యాక్చువల్గా సెపరేట్ స్టేట్ అడుగుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఇక్కడ మిలిటరీ ప్రజెన్స్ పెంచవచ్చు మనం. దానివల్ల ఏంటంటే ఆ సిలిగురి కారిడార్కి పక్కన పెద్ద గీత గీసినట్టు ఆబ్వియస్లీ సిలిగురి కారిడార్ మోర్ సెక్యూర్ అవుతుంది, అంతే నేను అనుకునేది. అది బంగ్లాదేశ్ మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ల్యాండ్ బార్టర్ చేసే ఉద్దేశం నాకేమీ అనిపించట్లేదు. ఇంకోటి కూడా చెప్పి ఉండొచ్చు, అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నదే, అజిత్ దోవల్ గారు రెహమాన్తో ఇంకో మాట కూడా చెప్పి ఉండొచ్చు, ఎక్కువగా పాకిస్తాన్ నుంచి ఇప్పుడు సన్నిహిత సంబంధాలు బాగా పెరిగాయి, అది కట్ చేసుకోండి. రెండోది చైనాతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి, మీ దేశానికి ఇంటర్నల్ అఫైర్స్లో ఎక్కువగా ఈ రెండు దేశాలకి మీరు ప్రాధాన్యత ఇస్తే మాకేమో కానీ మేము హ్యాండిల్ చేసుకోగలం, మాకంటే ఎక్కువ మీకే నష్టం అని ఆ మాట కూడా చాలా గట్టిగా అజిత్ దోవల్ కిలావుర్ రహమాన్కి చెప్పున్నారని చెప్పి అంటున్నారు. ఆ పాసిబిలిటీ కూడా ఉందా? ఉందండి. ఒకటి చూస్తే ఏంటంటే పాకిస్తాన్ కంటే ఎక్కువ బంగ్లాదేశ్లో డెమోక్రసీ నడిచిందండి. 71 వార్ తర్వాత ఎప్పుడైతే అయిందో ఇంటరప్షన్స్ వచ్చినాయి, మిలిటరీ రూల్ వచ్చింది, ఇదంతా వచ్చినాయి, కానీ ఓవరాల్ చూస్తే పాకిస్తాన్ కంటే ఎక్కువ డెమోక్రసీ నడిచింది బంగ్లాదేశ్లో. తర్వాత వీళ్ళు బెంగాలీ పాపులేషన్ స్వతహాగా ఫ్రీడమ్ మాట్లాడేవాళ్ళే. సో వీళ్ళకి ఏంటంటే నిజంగా కమ్యూనిజం నచ్చదు. సో ఆ విధంగా ఏంటంటే చైనా నుంచి వేరు చేయడం, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వేరు చేయడం, ఇది క్లియర్గా చెప్పుంటారు. బహుశా డోవల్ గారు వెళ్ళినప్పుడు ఇవి మాట్లాడతారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఐఎస్ఐ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడితేనే మంచిది.
ఆ తర్వాత పొలిటికల్గా 2 విషయాలు చెప్పుంటారు. ఏంటది? ఒకటి షేక్ హసీనా గారికి అప్పీల్ ఇవ్వండి, తర్వాత ఎలక్షన్స్ ఎంత త్వరగా జరిగితే అంత జరగబడినివ్వండి, అందులో అవామీ లీగ్ పార్టిసిపేట్ చేస్తుంది, బ్యాన్ చేయడం, అది రివోక్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి చూసారో లేదో, చాలా సైలెంట్గా జరిగింది. మలేషియా నుంచి ఇస్లామిక్ ప్రీచర్ రాజు నాయక్ బంగ్లాదేశ్కి November 26 నుంచి ప్రోగ్రాము పర్మిట్ చేశారు. 2016లో ఆయన మీద బ్యాన్ వచ్చింది బంగ్లాదేశ్లో. ఎప్పుడైతే ఇండియాకి తెలిసిందో బహుశా ప్రెషర్ వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు అది బ్యాన్ను మళ్ళా ఇంపోజ్ చేసి రాజు గారిది ఆయన విజిట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే రివోక్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. సో ఇవన్నీ కూడా చెప్పి పంపించారు, ఒక హెచ్చరిక. డెఫినెట్గా వెళ్ళి మరి ఢాకా వెళ్తారో లేదో చూడాలి. మరి వెళ్తారు నేను అనుకోవడం. కాకపోతే కొంచెం సమయం తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో కొంచెం కౌంటర్ టెర్రరిజం సీరియస్గా నడుస్తుంది. దీని తర్వాత నడవచ్చు డెఫినెట్గా. ఆల్ రైట్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డీటెయిల్ అనాలిసిస్. డెఫినెట్గా అజిత్ దోవల్ ఇచ్చినటువంటి హెచ్చరిక బంగ్లాదేశ్కి అర్థమైతే అది ఆ దేశానికే మంచిది, లేకపోతే నష్టపోయేది బంగ్లాదేశే. డెఫినెట్గా అదే మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళిందనే మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. మరి ఈ అంశానికి సంబంధించి అజిత్ దోవల్ రహమాన్ మధ్య భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయచ్చు. అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో, టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.